తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. లైవ్ చూద్దాం. ఓన్లీ గోదావరికి సముద్రంలోకి 14,700 మాక్సిమం ఎంత రిలీజ్ చేసేవాళ్ళం? 15,000 రిలీజ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేశారు. అంటే ఇప్పుడు కాలువలంతా ఎమ్మెల్యేలందరూ తిరగాలి. ఇప్పుడు కాలువలు ఆఫీసు కలెక్టర్ల మీద తిరిగి టెయిలాండ్ ప్రాబ్లం రాకుండా ఆ ప్రాబ్లం మీరంతా అడ్రస్ చేయాలి. ఇరిగేషన్, ఎమ్మెల్యేస్ అండ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ. మాక్సిమం కెనాల్ వాటర్ ఇచ్చినా కూడా రైల్స్ లేకపోవడం వల్ల అందుకని ఉంటాయి డ్రై కాబట్టి అలాంటి సమయంలో మనం ఎఫిషియెంట్ గా పనిచేయాలి. వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఇప్పుడు పనిచేయమనండి. అందరినీ పెట్టేసి వర్కౌట్ చేయాలి. ఒకప్పుడు అదే నేను చెప్పాను, గోదావరి అందాల సీమ అని అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడంతా కూడా గోదావరి కోనసీమ అందాల సీమ అయిపోయింది. గుడ్. ఇప్పుడు వాళ్ళు మీకు మంచి ఫ్రూట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పూతరేకలు తినేవాళ్ళు లేరు, ఇప్పుడు బ్రోకర్స్ లేరు. అదే నేను చెప్పేది, అంతా ఇప్పుడంతా పళ్ళు తినే పరిస్థితికి వచ్చారు. మారిపోయిన డెఫినేషన్. మ్యాంగో తినేవాళ్ళు లేరు, అయిపోయింది. అది కూడా లేదు. స్వీట్లు తగ్గిపోయినాయి. నువ్వు తింటున్నావు, అందుకే షుగర్ వస్తా ఉంది. నువ్వు ఇక్కడ రైస్ తిని రుమాలు తింటే నువ్వు ఇంకా హాస్పిటలే. రైస్ మానేసి చేపలు అదిగో వస్తున్నారు. అదిగో మన ప్రేమను పొందడానికి, మన ఆప్యాయతను అందుకోవడానికి, రైతు సంక్షేమమే తన లక్ష్యమని నమ్మడానికి, నమ్మకం కలిగించడానికి వస్తున్న
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. కాసేపట్లో పిచ్చుకలంకలో రైతులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రధాన డ్యాం, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అనంతరం పోలవరంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు.